2023లో 22 ఏళ్లు గల ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన 8 నెలల కష్టంతో, పాకెట్ మనీతో అండ్ తను ఏదైతే చేసిన ఇంటర్న్షిప్ మనీ ఉందో దానితో తనకు నచ్చిన పూమా ఎక్స్ షూ ని కొందామని షాప్ కి వెళ్ళాడు. అదే సమయంలో ఆ షాప్ లో తన ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కానీ తన ఫ్రెండ్ కొనేది మాత్రం ఎడిడాస్ ప్రిడేటర్ షూ. ఆ సంఘటన చూస్తున్న ఈ రాహుల్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, నువ్వు మ్యాచ్ గెలాలి అంటే తీసుకోవాల్సింది ఎడిడాస్ కాదు పూమా అని చెప్తూ ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో ఆ షాప్ కీపర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీకు ఒక విషయం తెలుసా, మీరు ఇప్పుడు ఏ షూస్ కోసం అయితే గొడవ పడుతున్నారో ఆ రెండు కంపెనీస్ ఒక అన్న తమ్ముడిది అని తెలుసా అని అడిగాడు. ఆ దెబ్బకి వాళ్ళిద్దరు షాక్. అది సరే, వీళ్ళని పక్కన పెట్టండి, ఎడిడాస్ అండ్ పూమా ఈ రెండు కంపెనీస్ ఒకప్పుడు ఒకే కంపెనీ అని మీలో ఎంతమందికి తెలుసు? ఇదంతా స్టార్ట్ అయింది జర్మనీలో ఒక చిన్న విలేజ్ లో. ఈ ఇద్దరు అన్నదమ్ములు పుట్టింది చిన్న గ్రామంలో అయినా కూడా వీళ్ళు కన్న కలలు మాత్రం చిన్నవి కాదు. ఒక చిన్న గ్రామంలో పుట్టిన తినడానికి తిండి ఉండేది కాదు, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. అలాంటిది వీళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ షూస్ ని తయారు చేశారు. అదే ఎడిడాస్ అండ్ పూమా. ఈ స్టోరీ ఒక ఫ్యామిలీదే, ఒకే కలది, ఒకే కంపెనీది, కానీ రెండు వేరు వేరు కథలు. ఈ అన్నదమ్ములు ఇద్దరు మొదట్లో ఒకే కంపెనీగా స్టార్ట్ అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. కానీ వీళ్ళిద్దరే కాదు, వీళ్ళు నివసిస్తున్న గ్రామాలు కూడా రెండు భాగాలుగా విడిపోయాయి. ఇంకా క్లియర్ గా చెప్తాను వినండి. ఆ ఊర్లో ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అంటే ముందుగా వాళ్ళు చూసేది వాళ్ళు ఏ షూస్ వేసుకున్నారా అని. ఆగండి ఆగండి, ఇదే కాదు, ఈ స్టోరీలో ఇంకా చాలావే ఉన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రపంచాన్ని జయిద్దాం అనుకున్న ఈ హిట్లర్ అనుకోని కొన్ని సంఘటనలు, కుట్ర కుతంత్రాలతో ఈ కంపెనీ ఒక స్టోరీ ఉంది. అండ్ అందరి వీడియోస్ లాగా ఈ వీడియోలో ఈ స్టోరీ ఒక్కటే చెప్పి ఆపేయట్లేదు. వీళ్ళు చేసిన స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ అండ్ వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఒక్క లైక్ చేయండి. వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం లో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. 1900s లో జర్మనీలో ఒక చిన్న విలేజ్ లో క్రిస్టోఫ్ అనే వ్యక్తి ఉండేవాడు. తను షూస్ తయారు చేసే కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి ఆ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే పనిచేసేవాళ్ళు. అండ్ ఈ క్రిస్టోఫర్ ఒక్కడే కాదు, వాళ్ళ భార్య కూడా బట్టలు కొడుతూ ఎంతో కొంత డబ్బుని సంపాదించేది. అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఎడీ డాస్లర్ అండ్ రూడోఫ్. ఈ స్టోరీ వీళ్ళిద్దరిదే. పెద్ద కొడుకైన యాడీ డాస్లర్ మొదట్లో జర్మనీ ఆర్మీలో చేరి వరల్డ్ వార్ 1 లో పార్టిసిపేట్ చేశాడు. అలా వరల్డ్ వార్ 1 ముగిసిన తర్వాత తన ఇంటికి వస్తున్న సమయంలో ఎప్పుడు పచ్చగా కనిపించిన వాళ్ళ గ్రామం యుద్ధపు సామాలతో నిశ్శబ్దంగా ఉంది. రోడ్ల పైన ఎల్లప్పుడు చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళ రోడ్లు ఇప్పుడు శవాలతో నిండి ఉంది. వాళ్ళ ఇంటి పరిస్థితి ఇంకా దారుణం. తన తండ్రి యొక్క ఉద్యోగం పోయింది, తన తల్లి యొక్క వ్యాపారం కూడా పోయింది. ఆ సమయంలో ఇంటి పెద్ద కొడుకైన యాడీ డాస్లర్ కి ఒకటే ఆలోచన, ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని. కానీ అది ఎలాగని మాత్రం అనుకున్న యాడీ డాస్లర్ కూడా తెలియదు. కానీ ఆ సమయంలో తనకు తెలిసిన ఒక విద్య ఉండేది, అదే షూ మేకింగ్ ప్రాసెస్. నేను మీకు ప్రీవియస్ గానే చెప్పాను, తన వరల్డ్ వార్ 1 ముగిసిన తర్వాత ఇంటికి వచ్చాడు అని. ఆ సమయంలో వాళ్ళ ఊరు మొత్తం పచ్చటి పంటలతో కాదు, యుద్ధపు సామాన్లతో నిండి ఉంది. దానినే అదునుగా తీసుకొని ఈ యాడీ డాస్లర్ తన షూ తయారు చేయడానికి కావాల్సిన ప్రతి వస్తువు, యుద్ధంలో మిగిలిన వస్తువుల్ని తీసుకొని తయారు చేశాడు. ఆ టైంలో తన తమ్ముడైన రూడోఫ్ కూడా యాడీకి జాయిన్ అయ్యాడు. సో అలా వాళ్ళు ఫైనల్ గా వాళ్ళ ఊర్లోనే డాజిల్స్ బ్రదర్ షూ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. యాడీ అండ్ రూడోఫ్ ఇద్దరు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. యాడీ ఏమో షూ మేకింగ్ ప్రాసెస్ లో కస్టమర్స్ కి బెటర్ గ్రిప్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని ఆలోచించేవాడు. అదే సమయంలో రూడోఫ్ మాత్రం చాలా స్మార్ట్ ఐడియాస్ తో, డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వాళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేయాలి అని ఆలోచించేవాడు. అలా చూస్తూ చూస్తూనే 1936లో బెర్లిన్ ఒలింపిక్స్ జరుగుతూ ఉండేది. ఆ టైంలో రూడోఫ్ చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళ ప్రొడక్ట్ కి ఎలాగైనా బ్రాండింగ్ చెయ్యాలి అని, అప్పట్లో బెర్లిన్ లో జరుగుతున్న ఈ ఒలింపిక్స్ లో వాళ్ళ షూస్ ని ప్రమోట్ చేయాలి అని జెస్సీ అనే ఒక ఒలింపిక్ ప్లేయర్ ని పట్టుకొని వాళ్ళ ప్రీమియం షూస్ ఏవైతే ఉంటాయో అవి అతనికి ఇచ్చారు. అది విధిరాతో ఏంటో ఆ బెర్లిన్ ఒలింపిక్స్ లో ఆ జెస్సీ 4 గోల్డ్ మెడల్స్ ని గెలిచాడు. ఈవెన్ ఇదంతా ఆ టైంలో హిట్లర్ కూడా చూస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళు తయారు చేస్తున్న షూస్ కి హిట్లర్ కూడా ఫిదా అయ్యాడు. ఒలింపిక్ లో జరిగిన ఈ సంఘటనతో సడన్ గా ఈ డాజిల్ కంపెనీ జర్మనీ మొత్తానికి తెలిసింది. అండ్ వీళ్ళ బ్రాండింగ్ గురించి కూడా వీరింకా ఆలోచించక్కర్లేదు. కానీ అదే సమయంలో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఇప్పుడు వరల్డ్ వార్ 1 లా కాదు, ఈసారి మరికొంచెం తీవ్రం పెరిగింది. ఎక్కడికక్కడ యుద్ధాలు, బాంబులతో నిండి ఉంది. ఆఖరికి ఎక్కడ ప్లేస్ లేక వార్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం హిట్లర్ డాజిల్స్ బ్రదర్స్ తయారు చేస్తున్న షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని తీసుకొని అక్కడ అప్పటి వరకు ఏవైతే షూ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ లో వార్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ హిట్లర్. అప్పుడు ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఈ యుద్ధమేమో గాని వాళ్ళ గుండెల్లో కూడా ఒక బాంబు పడింది. 1939 నుంచి 1945 వరకు ఈ 6 సంవత్సరాలు జరిగిన ఈ వరల్డ్ వార్ 2 తర్వాత యాడీ బ్రదర్ అయిన రూడోఫ్ అరెస్ట్ అయ్యాడు. అది ఎందుకు అయ్యాడో ఏంటో ఎవరికీ తెలియదు. కానీ రూడోఫ్ మాత్రం నమ్మేది ఒకటే,
ఒకటే, తన బ్రదర్ యాడీ డాజ్లర్ ఎవరైతే ఉంటారో తను గవర్నమెంట్ కి ఈ రూడోఫ్ మీద కొన్ని స్పెక్యులేషన్ స్టార్ట్ చేసి పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు అని ఈ రూడోఫ్ భావించేవాడు. కానీ యాడీ దానికి అంగీకరించేవాడు కాదు. మొత్తానికి ఏమైందో ఏంటో వాళ్ళు కొన్ని గొడవలకి దిగారు. ఫైనల్ గా ఎవరిది తప్పు అనేది మనకు తెలియదు గాని 1948లో ఈ యాడీ అండ్ రూడోఫ్ ఇద్దరు విడిపోయారు. యాడీ ఎడిడస్ కంపెనీని, రూడోఫ్ పూమా కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ విడిపోతున్నప్పుడు వీళ్ళిద్దరూ మాత్రమే కాదు, వీళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా విడిపోయారు. ఊర్లో ఉన్న ఒక సైడ్ ఎడిడస్ కంపెనీకి వర్క్ చేస్తే మరొక సైడ్ మాత్రం పూమాకి వర్క్ చేసేవాళ్ళు. అండ్ ఈ ఊర్లో వాళ్ళు కూడా వీళ్ళిద్దరు బ్రదర్స్ కి ఎంత సపోర్ట్ చేసేవాళ్ళంటే, ఎడిడస్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు పూమా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి రాకూడదు. పూమా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఎడిడస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళకూడదు. అలా ఫైనల్ గా వీళ్ళిద్దరూ రెండు కంపెనీస్ ని స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ షూస్ బ్రాండ్ గా ఎలా ఎదిగారో మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. యాడీ తను తయారు చేస్తున్న షూస్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా కస్టమర్ కి అనుకూలంగా ఉండాలి అని అనుకునేవాడు అని మాట్లాడుకున్నాం కదా. అండ్ అదే విధంగా రూడోఫ్ తన బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ బ్రాండింగ్ పొజిషన్స్ గురించి ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు అని మాట్లాడుకున్నాం కదా. సేమ్ అలానే యాడీ తను తయారు చేస్తున్న ఎడిడస్ షూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ స్పైక్స్ తో, బెటర్ సోల్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే షూస్ ని తయారు చేయాలి అని అనుకునేవాడు. అండ్ రూడోఫ్ మాత్రం తను తయారు చేస్తున్న పూమా షూ ఏదైతే ఉందో అది ఒక ఫ్యాషన్ బ్రాండ్ గా అథ్లెటిక్ స్టార్స్ అండ్ ఫిలిం స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేయాలి అని చాలా మార్కెటింగ్ సిగ్మెంట్స్ లో స్ట్రాటజీస్ ని యూజ్ చేసేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలి అంటే ఎడిడస్ ఏమో బెస్ట్ పర్ఫార్మెన్స్ కి, పూమా ఏమో ఫ్యాషన్ షూస్ గా ఎవాల్వ్ అయ్యాయి. దీనికి మనం మన ఇండియన్ క్రికెట్ ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇమాజిన్ టెండూల్కర్ వర్సెస్ ధోని, ఒకరు క్లాసిక్, ఒకరు కూల్, కానీ ఇద్దరు లెజెండ్సే. సేమ్ అలానే ఈ ఎడిడాస్ అండ్ పూమా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు బెర్లిన్ ఒలింపిక్స్ లో చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 1970లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ లో జరిగిన ఈ స్పాన్సర్షిప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీఫా వరల్డ్ కప్ లో పీలే అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉండేవాడు. తను చాలా ఫేమస్. ఎడిడాస్ అండ్ పూమా కంపెనీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ దగ్గరికి వెళ్లి స్పాన్సర్షిప్ ని ప్రమోట్ చేయడానికి వెళ్లారు. కానీ ఆఖరికి ఎడిడాస్ అండ్ పూమా వాళ్ళ స్పాన్సర్షిప్స్ ని తన దగ్గరికి వెళ్ళకూడదని ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ కి వెళ్లారు. గెస్ వాట్, అనుకోని ఒక సంఘటన జరిగింది. పీలే బెన్స్ ఎవరైతే ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఉంటాడో తను ఫుట్బాల్ గ్రౌండ్ కి ఎంటర్ అయిన తర్వాత పూమా షూస్ ని వేసుకొని బయటకు వచ్చాడు. అండ్ అక్కడతో ఆగింది అనుకుంటున్నారా? లేదు. షూ గ్రౌండ్ కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల తర్వాత తన కిందకు వంగి షూస్ లేస్ ని ఇప్పి మళ్ళీ టై చేసుకున్నాడు. ఆ ఫీఫా వరల్డ్ కప్ లో ఉన్న అన్ని కెమెరాస్ తన వైపే జూమ్ అయ్యింది. ఆ షూ ని ప్రపంచం అంతా మాట్లాడుకుంది. ఆ రోజుల్లో అప్పుడున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో ఒక షూ ని స్పాన్సర్షిప్ చేయడమే చాలా కష్టం. కానీ అలాంటిది షూస్ ని వేసుకొని గ్రౌండ్ లోకి వచ్చి ఇలాంటి గొర్రెల మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగించారంటే దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి గొర్రెల మార్కెటింగ్ స్ట్రాటజీస్ పూమా చాలావి చేసింది. అండ్ ఈ ఫైట్ వీళ్ళిద్దరితో ఆగిందా అంటే కాదు. నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఫైట్ అనేది కొనసాగుతూనే ఉండేది. ఈవెన్ వాళ్ళు విడిపోయినప్పటికీ కూడా వాళ్ళ గొడవ ఏదైతే ఉందో కొన్ని డికేట్స్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అలా ఫైనల్ గా రూడోఫ్ 1974లో చనిపోతే యాడీ 1978లో చనిపోయాడు. కానీ వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళ బ్రాండ్ బ్యాటిల్ మాత్రం ఎక్కడా ఆగలేదు. దానిని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ 1974లో రూడోఫ్ చనిపోయినప్పటికీ తన గ్రేవ్యార్డ్ ఒకవైపు, ఈ యాడీ గ్రేవ్యార్డ్ మరొక వైపు పెట్టారు. అంటే ఆఖరికి వాళ్ళ చావు కూడా వాళ్ళని కలపలేదు. ఇప్పటి వరకు మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు తయారు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ బ్రాండ్ పొజిషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు మన దేశంలోకి ఎలా ఎంటర్ అవ్వి లోకలైజేషన్ స్ట్రాటజీస్ ని యూజ్ చేశారని మాట్లాడుకుందాం. 1990s తర్వాత ఎడిడాస్ అండ్ పూమా మన దేశంలోకి ఎంటర్ అయింది. ఇనిషియల్ గా వాళ్ళు ఒక లోకల్ పార్ట్నర్ తో బిజినెస్ చేసేవాళ్ళు. బట్ కొంత టైం తర్వాత వాళ్ళ ఓన్ రీటైల్ షాప్స్ ని ఇండియాలో స్టార్ట్ చేశారు. అలా చూస్తూనే పూమా ఇండియాలోని నెంబర్ 1 స్పోర్ట్స్ బ్రాండ్ గా 115 సిటీస్ లో వాళ్ళ స్టోర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఎడిడాస్ కూడా ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళ స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ మింత్రాలో కూడా పూమాకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ఇలా మన దేశంలో ఈ పూమా అండ్ ఎడిడాస్ చాలా లోకలైజేషన్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తూ నెంబర్ 1 స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ గా ఎదిగాయి. అసలు ఈ లోకలైజేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి? మన ఇండియన్ పీపుల్ కనెక్ట్స్ అయిన స్పోర్ట్స్ గేమ్ తో అండ్ మన టేస్ట్ కి తగ్గట్టు ప్రతిదీ మనకు నచ్చినట్లుగా ఈ కంపెనీ తయారు చేయడమే ఈ లోకలైజేషన్. ఇంకా ఈ లోకలైజేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పూమా ఒక బ్రాండ్ అంబాసిడర్స్ గురించి మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షామి, నితీష్ కుమార్ రెడ్డి, పివి సింధు ఇలా చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ తో వీళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఇది ఫ్యాషన్ బ్రాండ్ కూడా కాబట్టి కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ తో
కూడా ప్రమోట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇన్ కేస్ ఇదే ప్రమోషన్ ని ఏదో ఫుట్బాల్ ప్లేయర్ తోటో లేదా ఇతర స్పోర్ట్స్ ప్లేయర్స్ తో వీళ్ళు ప్రమోట్ గాని చేశారనుకోండి, మన ఇండియన్స్ కి కనెక్ట్ అవుతుందా? లేదు కదా. సో వీటిల్నే లోకలైజేషన్ స్ట్రాటజీస్ గా అంటారు. అండ్ ఇదే కాదు, ఈ లోకలైజేషన్ స్ట్రాటజీస్ లో భాగంగా ఈ పూమా కంపెనీ 2024 కల్లా వీళ్ళు అమ్ముతున్న 85% ఆఫ్ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఇండియన్ ప్రొడక్ట్స్ గా చేస్తాము అని చెప్పింది. అండ్ ఈ ఎడిడాస్ అండ్ పూమా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాలి అంటే, ఎడిడాస్ బూస్ట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే ఎనర్జీ రిటర్నింగ్ సోల్స్. అండ్ చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ కూడా దీనిని టెస్ట్ చేశారు. అండ్ ఈ పూమా మాత్రం దీనికి కౌంటర్ గా నైట్రోఫోమ్ అంటే ఏదైతే అల్ట్రా లైట్ అండ్ రెస్పాన్సివ్ షూస్ ని తయారు చేసింది. జస్ట్ లైక్ యాపిల్ అండ్ సామ్సంగ్. యాపిల్ ఫేస్ ఐడిని లాంచ్ చేస్తే సామ్సంగ్ దానికి కాంపిటీషన్ గా ఫోల్డబుల్ డిస్ప్లే ని లాంచ్ చేసింది. వీళ్ళ ఇన్నోవేషన్ స్ట్రాటజీ ఒకటే, కానీ వీళ్ళ ఐడియాస్ మాత్రం వేరు. అండ్ ఈ ఎడిడాస్ ఫౌండర్ అయిన ఆడి డాస్లర్ యొక్క కళ అథ్లెంటిక్ కి ఒక మంచి షూస్ ని ప్రొవైడ్ చేయడం. రుడోఫ్ తయారు చేసిన ఈ పూమా కంపెనీది మాత్రం చాలా స్టైలిష్ షూస్ ని తయారు చేయడం మాత్రమే. కానీ ఫైనల్ గా 2009 లో ఈ రెండు కంపెనీస్ అఫీషియల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ని స్టార్ట్ చేసింది. కానీ 2009 లో కలిసినప్పటికీ 1930s లో డాజిల్స్ బ్రదర్స్ తయారు చేసిన షూస్ ఏవైతే ఉన్నాయో ఆ లెగసీ ఇప్పుడు వీళ్ళిద్దరూ తయారు చేసిన షూస్ లో కూడా ఉండదని నేను భావిస్తున్నా. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు చేసిన స్ట్రాటజీస్ కానివ్వండి, బ్రాండింగ్ పొజిషన్స్ కానివ్వండి, స్పాన్సర్షిప్, లోకలైజేషన్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఇలా వీటి గురించి చాలానే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. వీళ్ళ గురించి మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే మెయిన్ గా 5 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది ఆడి డాజ్లర్ దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ప్రపంచంలో ఏం జరుగుతున్నా, మనం ఏదైతే ప్రొడక్ట్ ని తయారు చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ లో మన ఫోకస్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు కస్టమర్ కి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. అండ్ రెండోది రూడోఫ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అదే మార్కెటింగ్ స్ట్రాటజీ. మన ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నా, ఎంత బాగున్నా, మన ప్రొడక్ట్ ఒకటి ఉంది అని తెలియాలి అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుందని ఈ రూడోఫ్ తెలిపాడు. వీళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్, వీళ్ళిద్దరూ విడిపోయినప్పటికీ వీళ్ళ మనసులో చాలా ఎమోషనల్ స్టోరీస్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా పక్కన పెట్టి వీళ్ళ బిజినెస్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళు క్లియర్ బౌండరీస్ ఎలాగైతే పెట్టారో అలానే మనం కూడా ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు మనం విజన్ ఖచ్చితంగా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా ఆ బౌండరీస్ ని ఖచ్చితంగా దాటకూడదు. అండ్ ఫోర్త్, వీళ్ళ లోకలైజేషన్ అండ్ ఇన్నోవేషన్. ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని అర్థం చేసుకొని వీళ్ళు ఆడియన్స్ కి తగ్గట్టే వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇన్నోవేట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఫైనల్ గా వీళ్ళ బ్రాండింగ్. మీరు చెప్పండి, ఒక కంపెనీ 3 లైన్స్ తో ఒక లోగోని తయారు చేసింది, మరొక కంపెనీ ఒక వైల్డ్ క్యాట్ ని లోగోగా తయారు చేసింది. ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైనా గ్లోబల్ గా ఐడెంటిటీని ప్రొవైడ్ చేస్తాయని అనుకుంటారా? లేదు కదా. అలాంటిది ఈ పూమా అండ్ ఎడిడాస్ కంపెనీ వాళ్ళ బ్రాండింగ్ పొజిషన్స్ ని ప్రపంచం అంతటికీ తెలిపింది. అలానే మనం ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మన బ్రాండింగ్ మాత్రం ఖచ్చితంగా ఒక పొజిషన్ లో ఉండాలి. ఒక చిన్న ఫైట్ ఒక వరల్డ్ వార్ రేంజ్ రివైవల్ ని తీసుకువచ్చింది. ఒక చిన్న మిస్ అండర్స్టాండింగ్ ఒక జనరేషన్ వార్ కి తీసుకువచ్చింది. బట్ స్టిల్ వాళ్ళ విషన్స్ వేరే ఉండొచ్చు, కానీ వాళ్ళ దారి మాత్రం ఒకటే. ఈ రెండు కంపెనీస్ మన ప్రపంచంలోనే టాప్ స్పోర్ట్స్ బ్రాండ్ గా నిలిచాయి అంటే వాళ్ళు కేవలం ప్రొడక్ట్స్ ని మాత్రమే అమ్మలేదు, వాళ్ళు అమ్మింది ఎమోషన్స్ ని. నెక్స్ట్ ఏ స్టోరీ గురించి చెప్పమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ బిజినెస్ స్టోరీస్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరి బిజినెస్ స్టోరీ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే వాళ్ళ స్టోరీని కూడా వీడియో రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా.